విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 1 విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. 1 విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. 1 విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఫస్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో. గుడ్ ఈవినింగ్ అరుణ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జనవరి 1985. టైం ఎర్లీ మార్నింగ్ 3:40. ఓకే, ప్లేస్ హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. గవర్నమెంట్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, జాబ్ అండ్ ఫ్యూచర్. పేరేం చెప్పారు? అరుణ. అమ్మ అరుణ, అమ్మ జన్మించిన రోజు, నమస్కారం అమ్మ, జన్మించిన రోజు అమావాస్య తెలుసా మీకు? అవునండి, తెలుసు. అమావాస్యలో జన్మించారమ్మా మీరు. ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించారు, మకర రాశి. లగ్నం చూసుకుంటే మీది వృశ్చిక లగ్నం వచ్చింది. అడిగారు ప్రశ్న, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఏమైనా జాబ్ యోగం ఉందా లేదా మీరు ప్రశ్న అడిగారు. జాబ్ గురించి ఫస్ట్ సెకండ్ హౌస్, తర్వాత 10th హౌస్ చూసుకోవాలి. సెకండ్ హౌస్కి అధిపతి నీచంలో పడ్డాడు గురుగ్రహము. సెకండ్ అండ్ 5th హౌస్ పంచమాధిపతి. సెకండ్ హౌస్కి లాడు గురుగ్రహము నీచంలో పడడం వల్ల కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే దశమాధిపతి అంటే చంద్రుడు కూడా వచ్చేసి మకర రాశిలో ఉండడం వల్ల కొంచెం ట్రబుల్స్ ఉన్నాయి. అక్కడ చంద్రతో పాటు రవి కలిశారు. అమావాస్య దోషం ఉంది, అవకాశాలు వచ్చి జారిపోతాయి. అమావాస్య దోషం ఎలా ఉంటుందంటే, చంద్ర అనేసరికి జలం తత్వము, రవి అనేసరికి అగ్నితత్వము. అగ్ని పైన వాటర్ పోస్తే చేతికి అగ్ని దొరకవు, నీరు కూడా దొరకవు. ఎందుకంటే దానిపైన వాటర్ వేసేస్తే వేడి మాదిరి అది అగ్ని ఆరిపోతుంది, నీరు కూడా పైకి వెళ్ళిపోతుంది, మా చేతికి దొరకవు. అలాంటి దోషము అంటారు. అంటే మీ జాతకంలో అవకాశాలు ఉన్నా కూడాను కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి, ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గురువుకి బలం పెంచుకోవాలి. ఎందుకంటే గురువు నిచ్చెన పడితే కొంచెము జాబ్ పరంగా సమస్య, అభివృద్ధి లేకపోవడము, పర్సనల్ లైఫ్ అంటారు కదా, వైవాహిక జీవనంలో కూడా కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఇవన్నీ కష్టం నుంచి బయటికి రావాలంటే మీరు గురువుకి బలం పెంచుకోవాలి. గురువు బలం పెంచుకుంటే తప్పకుండా మీరు ధనంలో ముందుకు సపోర్ట్ ఇస్తుంది గురుగ్రహము. అదేవిధంగా రవికి బలం పెంచుకోవాలి. రవి బలం కోసం తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు. దాంతోపాటు గురు బలం కోసం తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీషులో సఫైర్ అంటారు. జాతకం పట్టి చూసుకుంటే ఆ గ్రూప్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్కి. కానీ ఈ రత్నాల మహిమ వల్ల రావచ్చు. ఎందుకంటే నేను చెప్తాను కదా, అసాధ్యంకి సాధ్యం చేయండి, రత్నాలు పెట్టుకోండి అని చెప్పి. ఆ విధంగా రత్నాల వల్ల మీకు ఆ జాబ్ రావచ్చు. కానీ జాతకంలో యోగం లేదమ్మ. ఎందుకంటే దశమాధిపతి బాగలేదు, అమావాస్య దోషం ఉంది, భాగ్యాధిపతి కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇవన్నీ సమస్యలు మీ జాతకంలో ఉన్నాయి. దానికోసం ఈ గవర్నమెంట్ జాబ్ కోసం మీకు రవి బలం పెంచుకోండి. ఫైనాన్షియలీ గ్రోత్, అభివృద్ధి కోసం గురు బలం పెంచుకోండి.
కనక పుష్యరాగం కెంపు రెండు కలిపి పెట్టుకుంటే తప్పకుండా మంచి దిశలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో సత్యనారాయణ గారు, మేడం ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/3/1984. 84. ఓకే, టైం? టైం తెలియదు మేడం. అంటే అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏమైనా ఐడియా ఉందా? హలో, టైం తెలియదండి. అస్సలు తెలీదా? టైం తెలియకపోతే నేరుగా రావడం చాలా బాగుంటుంది. మీకోసం చెప్తున్నాను, ఎందుకంటే రోజుకి 12 లగ్నాలు ఉంటాయి, 12 లగ్నాస్. అందుకనే టైం కూడా మ్యాండేట్ అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ ఎందుకు తీసుకుంటామంటే ఆ రోజు నక్షత్రము, ఆ రోజు రాశి, ఆ రోజు గ్రహ సంచారం ఏ డిగ్రీస్లో ఉన్నాయి, గ్రహాల స్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం ఎలా ఉంది, తర్వాత ఏ లగ్నాన్ని పుట్టిన అన్ని వివరంగా కావాలి. పేరు పైన చెప్పడం కానీ, సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ పైన చెప్పడం అంటే ఓన్లీ టైం లేకుండా డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం కూడా మంచిది కాదు. మీ మంచిది కోసమే మీరు నేరుగా రాగలిగితే, ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేకుండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక సూచన, ఇలాంటి వాళ్ళు నేరుగా రాగలిగితే హస్త సాముద్రికం పాల్మిస్ట్రీ అంటారు కదా, చేతి రేఖల పట్టి మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. మా రాస్టిక్ జెమ్స్లో నాతో పాటు ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీ చేతి రేఖల పట్టి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి టీవీ షోస్లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. లేకునే వాళ్ళు మా నంబర్స్ ఉన్నాయి, మా నంబర్స్కి కాల్ చేయండి. తప్పకుండా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు నేరుగా మీ లైఫ్ కోసం. ఎందుకంటే మా క్యాప్షన్ కూడా ఉంది కదా, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. తప్పకుండా మీ లైఫ్ కన్క్లూజన్ మీకు తెలుస్తుంది. మీ లైఫ్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో, లైఫ్ ఏమంటుంది, జాతకం ఏమంటుంది, వివరంగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నేరుగా రావాలి, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/77 ఉదయం 8:05. ఓకే, ప్లేస్? 6/4/77 ఉదయం 8:05. అవునండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు? ప్లేస్ వరంగల్ అండి. వరంగల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి కొద్దిగా ఇక్కడ దగ్గర జాబ్ వస్తున్నా, నాకు క్వశ్చన్లు పైకి పోతాను మరి నాకు అట్లనే. ఓకే ఓకే అండి రాజశేఖర్ గారు, జన్మించిన రోజు బుధవారం అండి. స్వాతి నక్షత్రం జన్మించారు మీరు. తులారాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది మేష లగ్నం వచ్చింది. జాతకంలో లగ్నాధిపతి స్థితి బాగలేదు. అదేవిధంగా చతుర్థాధిపతి, పంచమాధిపతి, హౌస్ ఆఫ్ ప్లానింగ్ డ్యామేజ్, వయ్యంలో రవి వచ్చాడు, సపోర్ట్ చేయడం లేదు. ఇదివరకు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా రాహుతో పాటు చంద్ర కలిశారు, మనశాంతి లేదు, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్, డిప్రెషను, భయం ఎక్కువ ఉంటుంది. రేపటికి నా లైఫ్ ఎలా ఉంటుందేమో అని చెప్పి ఇవాళకి ఎక్కువ రేపటి గురించి ఎక్కువ థింక్ చేస్తారు. కారణం ఏంటంటే జాతకంలో దోషం ఉంది కాబట్టి రవి గ్రహంకి స్ట్రాంగ్ చేసుకోవాలి, చంద్రుడు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఎదగలేకపోతున్నారు, నో ప్రాస్పెరిటీ. లైఫ్ ఎక్కడుంది అక్కడే ఆగిపోయింది. ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో కూడా పరిస్థితి ఉన్నట్లేదు. దానికి బయటకు రావాలంటే చంద్రుడికి బలం పెంచుకోవాలి, రవికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని, తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీ పర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో ఒక స్థితం వస్తుంది, మంచి ప్లానింగ్లు వస్తాయి, మైండ్ చక్కగా పనిచేస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, బిజినెస్ పార్ట్నర్స్ అంటే కొంతమంది ఏమో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్తో, లేకపోతే రిలేటివ్స్, లేకపోతే ఫ్రెండ్స్తో. సో మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్, డబ్బుల విషయం కానీ ఇంకేదైనా గ్రోత్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బిజినెస్ పార్ట్నర్స్ విడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు రత్నాలు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే మళ్ళీ వాళ్ళు టుగెదర్గా మళ్ళీ స్టార్ట్ చేయటం అసలు ఎలా ఉంటుంది సొల్యూషన్ వాళ్ళకి? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న పార్ట్నర్షిప్ గురించి జాతకాలు తెలుసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి, ఎంతోమంది కొత్తగా చేసే వాళ్ళకి ఒక సూచన, ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా మీరు తెలుసుకోవచ్చు. పార్ట్నర్షిప్ మీరు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి. 2 జాతకాలు కూడా చూడాలి. 2 జాతకాలు ఎవరైతే చేస్తున్నారో పార్ట్నర్షిప్, ఎవరి పేరు మీద చూస్తున్నారో వాళ్ళ 2 పేర్లు జాతకాలు చూసేసి వాళ్ళు 5th హౌస్ ఎలా ఉంది అని చెప్పి. 5th హౌస్ ఎందుకంటే 5th హౌస్కి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ లేకపోతే బిజినెస్ చేయలేము. వితౌట్ ప్లానింగ్ ఆ బిజినెస్ మీకు సక్సెస్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పంచమాది చూసుకోవాలి. సెకండరీ 7th హౌస్ బ్లాంక్స్ టు ద హౌస్ ఆఫ్ కోఆపరేషన్ అంటారు. ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, ఒక ఫేత్ అని ఉండాలి.
ఒక స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. ఒక బాండ్ లేకపోతే పార్ట్నర్షిప్ ముందుకు వెళ్ళదు. ఈ స్ట్రాంగ్ బాండ్ ఇవ్వడమే 7th హౌస్. ఒకవేళ 7th ఏమైనా డ్యామేజ్ ఉంది, సప్తమాధిపతి బాగా లేకపోతే, సప్తమాధిపతి వచ్చేసి షష్టంలో అష్టంలో వయంలో కూర్చుంటే అలాంటి వాళ్ళు మొదటిగా చాలా హ్యాపీగా చేస్తారు. ఇంకా 1 year ముందుకు రారు, అప్పుడే స్టార్ట్ చేస్తారు. వాడు మోసం చేస్తున్నారేమో అని అనుమానాలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ జాతకంలో దోషం ఉంటుంది. ఏ విధంగా మీరు పెళ్లి కోసం హస్బెండ్ వైఫ్ కోసం జాతకం చూస్తారు కదా, అంటే పెళ్లి గురించి ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ లైఫ్ పార్ట్నర్ కోసము, అదే విధంగా బిజినెస్లో కూడా వివరంగా జాతకాలు చూడాలి. జాతకాలు చూసిన తర్వాత ఒకవేళ 7th హౌస్ స్ట్రాంగ్ లేకపోతే సమస్య వస్తుంది, గొడవలు పెట్టుకుంటారు. ఎంతోమంది ఉన్నారు, మన దగ్గర కూడా వస్తారు. 10 years నుంచి చేస్తున్నాము కానీ అప్పులు ఎక్కువ పెరుగుతున్నాయి, మా ఫ్రెండ్ ఏం చేయట్లేదు, నా పార్ట్నర్ ఏం చేయట్లేదు, అంతా నాపైనే బరువు ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతారు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఒక పాట కూడా చెప్తారు. అంటే ఇద్దరి మధ్యలో ఒక సరైన బాండ్ ఉన్నది, ఓ కోఆపరేషన్ అనేది ఉన్నది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకవేళ సప్తమాధిపతి బాగా లేకపోతే 7th హౌస్ బాగా లేకపోతే సమస్య ఉంటుంది. సో మీరు కూడా మీ జాతకాలు ఇలాంటి టెన్షన్స్ ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయంటే కొంతమంది ఇదేముంటుందంటే గ్రహ సంచారం అంటారు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఎంతోమంది చూస్తున్నారు పార్ట్నర్షిప్లో చేసేవాళ్ళు అనుకోకుండా 1 month లోపల డిసిషన్ తీసుకొని విడిపోతారు. 10 years కలిసి చేశారు, మళ్ళీ ముందు కూడా వెళ్ళొచ్చు, కానీ 1 monthలో కొంచెం ట్రబుల్స్ వస్తాయి. గ్రహ సంచారం లాస్ట్ వీక్ చెప్పాము కదా, రవి వచ్చేసి వృశ్చిక రాశిలో ఉన్నాడు, శనితో కలిశాడు. కొంచెం December 15th వరకు కొంచెం ట్రబుల్ ఉంటుంది ఆఫీసర్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి. కారణం ఏంటంటే రవి శనితో కలిసాడు కాబట్టి సమస్య రావచ్చు 15th వరకు అని చెప్పి. అంటే ఒక గ్రహం వచ్చేసి ఒక రాశి నుంచి ఒక రాశిలో ప్రవేశిస్తే ఒకవేళ పాప గ్రహంతో కలిస్తే ఆ సమయంలో కొంచెం ట్రబుల్ వస్తుంది. జస్ట్ ఫర్ 30 days, జస్ట్ ఫర్ 1 month, 45 days కోసం ఉంటుంది. ఎందుకంటే రవి 1 month, మెర్క్యూరీ 1 month, బుధగ్రహము, గురువు 1 year ఉంటాడు. అదేవిధంగా వచ్చేసి చంద్రుడు 2.5 days. సో ఈ విధంగా అది గ్రహ సంచారం చూసుకోవాలి. కుజుడు అయితే 45 days. ఈ జాతకాలంతా వివరంగా చూసిన తర్వాత గ్రహ సంచారం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కూడా ఇలాంటి టెన్షన్లో ఉన్నారంటే, బాధలో ఉన్నారంటే మీ జాతకాలు ఒకసారి మీరు తెలుసుకుంటే ఒకవేళ ప్లానింగ్స్ బాగా లేకపోతే ప్లానింగ్స్కి బలం పెంచుకోవచ్చు. ప్లానింగ్కి మీరు బలం పెంచుకుంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త ఫ్రెండ్స్తో పరిచయం అవుతుంది, లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఒకటి. సెకండరీ, ఒకవేళ హౌస్ ఆఫ్ కోఆపరేషన్ 7th హౌస్ బాగా లేకపోతే దానికి బలం పెంచుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంటుంది. ఇలాంటి కూడా పార్ట్నర్షిప్లో చాలామంది కొంచెము ఒకరు వెనక ఒకరు తిట్టుకోవడం కానీ కొంచెం మనసులో చాలా బాధ ఉంటే మీరు ఒకసారి మీ జాతకాలు తెలుసుకుంటే తప్పకుండా దాంట్లో చెప్పొచ్చు. జాతకం ఎలా ఉంటుందంటే నిజంగానే అది మోసం చేస్తున్నాడా ఎదుటి పర్సన్, లేదా ఏమైనా నష్టం జరుగుతుందా, ఏమైనా ట్రబుల్స్ ఏమైనా అంత వివరంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ దోషం ఉందనుకోండి, దానికి రత్నాలు పెట్టుకుని తప్పకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ముందుకు వస్తారు, లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. పార్ట్నర్షిప్లో ఒక స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, తర్వాత కోఆపరేషన్ లేకపోతే ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోతే ఆ పార్ట్నర్షిప్ ముందుకు రాలేదు. సో ఈ విధంగా ఒకవేళ ఆ దోషాలు ఉంటే కూడాను దానికి ఈ రత్నశాస్త్రం ద్వారా మేము పరిహారం చేసుకుంటే తప్పకుండా ఒక మంచి పార్ట్నర్షిప్గా ప్రూవ్ అవ్వచ్చు. ఎంతోమంది ఉన్నారు crores of rupees చేసి వాళ్ళు చేశారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా నడవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఆ జాతకంలో ఆ యోగం ఉందని చెప్పి ఆ వివరంగా చూసిన తర్వాత ఒకవేళ దోషం ఉంది అనుకోండి, దానికి బలం పెంచి లైఫ్లో హ్యాపీగా రావచ్చు. ఒకటి. సెకండరీ, కొత్తగా చేసేవాళ్ళు వాళ్ళ జాతకాలు తెలుసుకోవాలి, వాళ్ళకి అది అచ్చి వస్తుందా లేదా, కలిసి వస్తుందా లేదా. అది చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎలాగో చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి జాతకాలు తెలుసుకుంటే ఎక్కడైనా దోషం ఉంటే ఆ దోషంకి పరిహారం ఈ రత్నాలు పెట్టుకొని వాళ్ళు మొదలు పెడితే తప్పకుండా ఎలాంటి నష్టం పోకుండా సంతోషం హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాసిక్ జామ్సన్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు
నేను రాషిక్ జిమ్స్ జ్యువెలర్ షాప్కి వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. లాస్ట్ వీక్ మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వైద్య దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి. అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్ను తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತೆ ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో, మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ್ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. ಒನ್ ವಿಸಿಟ್ ಕ್ಯಾನ್ ಚೇಂಜ್ ಯುವರ್ ಲೈಫ್. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో ప్రణయ్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి?
నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12th February 12th February 1996. 1996. 96. ఓకే, టైం మార్నింగ్ 3:45. ఓకే, ప్లేస్ వరంగల్ మేడం. వరంగల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? మేడం 1 year నుండి స్టడీ మొత్తం డౌన్ అవుతుంది మేడం. ప్లస్ అలానే ఇలాంటి ప్రొఫెషన్ సెట్ అవుతుందని అడగను కాల్ చేస్తాను. ఓకే, ఏమన్నారు ప్రశ్న? స్టడీ గురించి 1 year నుంచి స్టడీస్ సరిగ్గా లేవు అని చెప్పేసి. అవునా? ఓకే అండి. ఇంకా ఎలాంటి ప్రొఫెషన్ అయితే బెటర్ అని. విశాఖ నక్షత్రం జన్మించారండి మీరు. తులారాశి వచ్చింది, లగ్నం చూసుకుంటే మీ ధను లగ్నం వచ్చింది. లగ్నంలో గురువు ఉన్నాడు, ఇబ్బంది లేదు, మంచి యోగం ఉంది జాతకంలో. కానీ 4th హౌస్లో కేతు శుక్ర, దాంతోపాటు జాతకంలో కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం దానికి శంఖఫల కాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్ప యోగంలో కూడా 12 రకాలు ఉంటుంది. మీకు వచ్చినది 4th టైప్. 4th టైప్ అంటే 4th హౌస్ బిలాంగ్స్ టు ద ఎడ్యుకేషన్. కొంచెం ఎడ్యుకేషన్లో బ్రేకప్ వచ్చి రావడం కారణం కూడా ఈ కాలసర్పదోషమే. ఫస్ట్ దానికి మీరు నివారణ చేసుకోవాలి. దానికి పరిహారం చేసుకుంటే లైఫ్లో ముందుకు రాగలుగుతారు. తర్వాత 2013 డిసెంబర్ నుంచి అంతర్లో కేతు వచ్చాడు. అంతర్లో అది కూడా శని మహాదశలో అంతర్లో కేతు రావడం వల్ల సపోర్ట్ చేయడం లేదు. అందువల్ల కొంచెం ఇది బ్రేకప్ వచ్చింది. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి మీరు లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో బ్రేక్ వచ్చేదానికి మెయిన్ కారణం వచ్చేసి 4th హౌస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. సెకండరీ మీరు అడిగారు ప్రశ్న ఏ ఫీల్డ్ అని చెప్పి. టెక్నికల్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. టెక్నికల్ ఫీల్డ్లో మీరు ముందుకు రాగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన పని ఆ కాలసర్ప దోషానికి మీరు పరిహారం చేసుకోండి. దానికోసం తెలుగులో గోమేధికం మీరు చెప్పిన పాటించండి, రాసుకోండి. మీరు ఇంకా చిన్న ఏజ్ మీది. ఒకవేళ మీ అమ్మ కానీ మీ నాన్నగారు పక్కన ఉంటే వాళ్ళు కూడా రాసుకుని చెప్పండి. ఒకటి గోమేధికం, వైడోరియం. ఎందుకంటే ఇప్పుడు మీది ఫౌండేషన్, ఇది ఇప్పుడే మీరు సెట్ అవ్వాలి. ఇప్పుడు సెట్ అవ్వకపోతే మన లైఫ్లో చాలా కష్టాలు చూస్తారు. ఆ కష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళేదానికి ఈ బలం పెంచుకోండి. ఒకటి గోమేధికం, వైడోరియం రెండు కలిపి లాకెట్ మెడలో వేసుకుంటే తప్పకుండా ఆ శంఖఫల ఉంది కదా, శంఖఫల కాలసర్ప దోషం, ఈ దోషం నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే 4th హౌస్ వచ్చేసి బిలాంగ్స్ టు ద ఎడ్యుకేషన్, 10th హౌస్ బిలాంగ్స్ టు ద ప్రొఫెషన్. రెండు డ్యామేజ్ ఉంది కాబట్టి ఈ సమస్య ఉంటుంది. దాని నుంచి బయట దానికి చెప్పిన మీరు లాకెట్ వేసుకుని తప్పకుండా లైఫ్లో హ్యాపీ ఉంటారు, ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు దుబాయ్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అసలు? సేమ్ ఇలాంటివి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ జమ్స్, రత్నాలకి పుట్టి వచ్చిన రాసిక్ జమ్స్ అండ్ జ్యువెలర్స్. 70 ఏళ్ళ చరిత్ర ఉంది. ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు జాతి రత్నాల కోసము ఈ రత్నశాస్త్రం కాపాడడానికి చాలా రకాల అవేర్నెస్, చాలా రకాల ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. రకరకాల ఛానల్స్లో కూడా అది అన్నీ మేము తెలియజేస్తున్నాము. రత్నాలు ఏ విధంగా తీసుకొని చెప్పి రత్నాలు అన్ని రకాల రత్నాలు అవైలబుల్ ఉంటాయి. ఒకటి. సెకండరీ వచ్చేసి ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు, కష్టాలు ఉండేవాళ్ళు, వాళ్ళ జాతకాలు తెలుసుకోవాలంటే అలాంటి వాళ్ళకి మా నంబర్స్ ఉన్నాయి. మా నంబర్స్కి కాల్ చేస్తే బెంగళూరులో ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ కూడా కలవచ్చు. మా బ్రదర్ డాక్టర్ రోషన్ గారు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ 2 స్టేట్స్ కోసం హైదరాబాద్లో కూడా పెట్టాము. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది కూడా టైం పడుతుంది, 1 month టైం పడవచ్చు. అక్కడ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇక్కడ కలవచ్చు. తర్వాత ఈ దుబాయ్ ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడ యూఏఈ కానీ, తర్వాత ఒమాను, ఖతరు, కోయత్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కష్టం ఉండేవాళ్ళు వాళ్ళ జాతకాలు తెలుసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు. మా నెంబర్స్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ లైఫ్ గురించి తెలుసుకొని తర్వాత రత్నాల గురించి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. ఎంతోమంది వస్తారు, రత్నం చెప్పిన తర్వాత సార్ ఆల్రెడీ నా దగ్గర ఉందని చూపిస్తారు, పనికి రాయే స్టోన్స్ ఉంటాయి, 50 రూపాయలు 100 రూపాయలు స్టోన్స్ ఉంటాయి, ఎంతో డబ్బు ఇచ్చి వాళ్ళు తీసుకొని వచ్చింటారు. సో అలాంటి కాకుండా ఫస్ట్ వాళ్ళకి గైడ్ చేస్తాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. రత్నాల గురించి మొత్తం అవగాహన ఇచ్చిన తర్వాత, మొత్తం విద్య ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి అది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. ఎడ్యుకేట్ తర్వాత వాళ్ళ రత్నాలు తీసుకోవచ్చు. జాతి రత్నాల కోసము సర్టిఫికేట్స్, ల్యాబ్ టెస్టింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. అంటే అస్ట్రాలజీ, జమాలజీ, జెమ్ థెరపీ అన్ని విధానాల్లో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చేయడం జరిగింది. అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ వేరే ఉంది, దానికి అస్ట్రాలజీ టీమ్స్ పెట్టడం జరిగింది. జమాలజిస్ట్ చాలామంది ఉన్నారు, వాళ్ళు రత్నాలు టెస్టింగ్ చేసేదానికి, సర్టిఫికేట్ చేసేదానికి వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి అన్ని రకాల సౌలభ్యాలు, అన్ని రకాల సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా బెంగళూరు ప్రాంతంలో కానీ, హైదరాబాద్ ప్రాంతంలో కానీ, అదేవిధంగా దుబాయ్ ప్రాంతంలో కానీ ఎక్కడ ఉండే వాళ్ళు కూడా మా నంబర్, కాల్ సెంటర్ నెంబర్ కూడా కాల్ చేయవచ్చు. కాల్ చేసి మీరు అపాయింట్ చేసుకుని తప్పకుండా వచ్చి మా సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. సో మీరు కూడా హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్లో అపాయింట్మెంట్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.